ఈ వీడియోలో మనం డైలీ మాట్లాడుకునే కొన్ని సెంటెన్సెస్ని హిందీలో ఎలా చెప్పాలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ హిందీలో ముఝే ఆప్సే బాత్ కర్నీ హై అంటే తెలుగులో నేను మీతో మాట్లాడాలి అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్ బాద్ మే బాత్ కరుంగా లేక కరుంగి అంటే తరువాత మాట్లాడుతాను అని అర్థం వస్తుంది. జెంట్స్ తరువాత మాట్లాడుతాను అని చెప్పాలనుకున్నప్పుడు బాద్ మే బాత్ కరుంగా అని చెప్పాలి. అదే లేడీస్ చెప్పాలనుకుంటే బాద్ మే బాత్ కరుంగి అని చెప్పాలి. నెక్స్ట్ వన్ హిందీలో ఘర్ ఆనే మే ఔర్ సమయ్ లగేగా అంటే ఇంటికి రావడానికి ఇంకా సమయం పడుతుంది అని అర్థం వస్తుంది. ఈ సెంటెన్స్లో ఘర్ అంటే ఇల్లు. నెక్స్ట్ వన్ తుమ్ కిస్ బారే మే సోచ్ రహే హో అంటే నువ్వు దేనికోసం ఆలోచిస్తున్నావు అని అర్థం వస్తుంది. ఇదే సెంటెన్స్ని నువ్వు అని కాకుండా మీరు దేనికోసం ఆలోచిస్తున్నారు అని అడగాలనుకున్నప్పుడు ఆప్ కిస్ బారే మే సోచ్ రహే హే అని అడగాలి. నెక్స్ట్ వన్ నేను పిల్లలకి బయటకు తీసుకువెళ్తాను అని హిందీలో జెంట్స్ చెప్పాలనుకున్నప్పుడు మే బచ్చోకో బాహర్ లేకర్ జాऊंगा అని చెప్పాలి. అదే లేడీస్ చెప్పాలనుకుంటే మే బచ్చోకో బాహర్ లేకర్ జాऊंगी అని చెప్పాలి. నెక్స్ట్ వన్ తుమ్ జల్దీ కామ్ కరో దీని తెలుగు అర్థం మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.